పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16, 17, 18 ఈ 3 వచ్చిన భాగాలు మనం చదువుకుందాం. ఒకరు చదువుతుండగా మీరు బైబిల్ తెరచి ఈ వచ్చిన భాగంలో ఉన్నటువంటి మాటలను మీరు జాగ్రత్తగా గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకరు చదువుతుండగా, ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసీలో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదు. ఆ దినమందు ప్రభు వలన కనికరము పొందునట్లు ప్రభు అనుగ్రహించును గాక. ఈ వచ్చిన భాగంలో ఉన్నటువంటి మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. గడిచిన ఆదివారం మనం వినిన వాక్యం ఇంచుమించుగా అందరికీ జ్ఞాపకం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టి కానాను దేశానికి ప్రయాణం చేస్తుండగా అరణ్యములో అమాలేకీలు ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా వారు లేచి ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయడానికి వచ్చారు. అమాలేకీలు ఎవరి సంతతి అనేటువంటి కొన్ని విషయాలు దేవుని వాక్యములో నుండి మనం తెలుసుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీలను గెలవటానికి వారిలో ఉన్న కొన్ని ఆధ్యాత్మిక విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. వాటిలో మొదటిది ఏంటంటే, యెహోషువ ఎలా ఉన్నాడంటే విధేయుడుగా ఉన్నాడు. రెండవదిగా ఇశ్రాయేల్ ప్రజల కొరకు యెహోషువ కొరకు దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించే దైవజనుడైన మోషే వారికి ఉన్నాడు. దైవజనుడైన మోషే చేతులు బరువెక్కగా వాటిని ఆదుకొనడానికి అహరోను, హూరు లాంటి సహకారులు భుజం కాసేవారు మోషే దగ్గర ఉన్నారు. ఇవన్నీ వెరసి అమాలేకీలను గెలవటానికి ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువకు దేవుడు కృపను అనుగ్రహించారు. నేను మన పిల్లల్ని అడిగాను, ఏమైనా కొంచెం మీకు వాక్యం అర్థమైందా అని. చిన్న పిల్లల్ని అడిగాను. ఒక్కోసారి ప్రజల్లోకి వాక్యం ఎంత మేర వెళ్ళింది అనేది నాకు కూడా ఒక అవగాహన ఉండాలి కదా. అటువంటి డౌట్స్ ఏదైనా నా మనసులో కలిగినప్పుడు నేను మొదటిగా ప్రార్థన చేసుకుంటాను, దేవుని దగ్గర కనిపెడతాను. ఎవరొకరు వారి స్పందన తెలియచేస్తారు. నేను పిల్లల్ని అడిగినప్పుడు వారు చెప్పారయ్యా, ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాము, ఇసాకు, యాకోబు ఇశ్రాయేలు ప్రజల చరిత్ర తెలుసు. కానీ యాకోబు సహోదరుడైన ఏసావు సంతతిని గూర్చి అతనికి 3 భార్యలు, ఆ 3 భార్యల్లో నుండి అమాలేకీలు ఒక తెగ వచ్చింది అన్నటువంటి ఈ విషయం మాకు ఇంతవరకు తెలియదు, ఈరోజు తెలుసుకున్నామని అన్నారు. చిన్నపిల్లలు దేవుని వాక్యాన్ని బాగానే అబ్జర్వేషన్ చేస్తున్నారని అప్పుడు నాకు అర్థమయ్యింది. వారిని బట్టి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మరి మీకెంత అర్థమైందో నాకు తెలియదు, కానీ వారు కొంచెం లోతుగానే దేవుని వాక్యాన్ని వింటున్నారు. అంటే మీరు తినగలిగిన దానిని బట్టి ఆహారం పెట్టడానికి దేవుని దగ్గర నేను కష్టపడతాను, ప్రయాసపడతాను, కనిపెడతాను, ప్రార్థన చేసుకొని సిద్ధపడతాను. మీరు ఇంకా కొద్దిగా పాలు తాగే స్థితిలోనే లేదా కొద్దిగా అల్పాహారం తినే స్థితిలోనే ఉంటే ఇంకా అక్కడే ఉండాల్సి వస్తుంది. బలమైన ఆహారాన్ని తినగలిగినటువంటి ఆత్మీయ స్థితిలో మనం ఎదిగి
దేవుని కొరకు మనం నిలబడగలిగితే దేవుడు సంతోషిస్తాడు. మనల్ని బట్టి దేవునికి కూడా మహిమ కలుగుతుంది. ఎప్పుడు దీవెనైనా, ఎప్పుడు ఆశీర్వాదమైనా ఇవి ఎవరికి? క్రొత్తగా వచ్చినటువంటి వారికి. మరి గత దశాబ్దాలుగా దేవుని సన్నిధిలో మనం నడిపించబడుతున్నాం. మరి ఇంకా మనకి దీవెన, ఇంకా మనకు ఆశీర్వాదమేనా? ఇంకా ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవటమేనా? ప్రభు కొరకు నిలబడేది ఏమైనా ఉందా? ప్రభు కొరకు మనం చేయగలిగింది ఏమైనా ఉందా? అటువంటి ఆలోచన, ఆ ధోరణి మన అంతరంగంలో కలుగుతుందా? కొద్దిగా ఆత్మీయ స్థితిలో మన జీవితంలో కాస్త మనం రూపాంతరం చెందడానికి కోరుకుందాం. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తృప్తిపరుస్తాడు. ఇంకెప్పుడు అక్కడే కాదు. పౌలు గారు అంటాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరేమో బోధకులై ఉండాలి, ఇంకా మీకు ఒకరు వచ్చి ఉపదేశంలో మూల పాఠాలు అంటే ఇంకా మారు మనసు గురించి, ఇంకా రక్షణ గురించి, ఇంకా బాప్తిజం గురించి చెప్పాల్సి వస్తూ ఉంది. కాలాన్ని బట్టి చూస్తే, మీరు రక్షించబడిన కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులై అనేకులకు మీరు ఉపదేశం చేయవలసిన వయసు మీది. ఇంకా ఎవరో వచ్చి మీకు మారు మనసు గురించి చెప్పాల్సి వస్తుంది, రక్షణ గురించి చెప్పాల్సి వస్తూ ఉంది, బాప్తిజ అనుభవం గురించి చెప్పాల్సి వస్తూ ఉంది. ఇది కొద్దిగా విచారం అని దైవజనుడు తన భావాన్ని వ్యక్తపరిచాడు. సో మనం కూడా కాస్త బలమైన ఆహారాన్ని తీసుకుంటూ దేవుని వాక్యపు లోతులోనికి మనం వెళదాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించునుగాక. సో ఇప్పుడు మనం చదివినటువంటి ఈ 3 వచ్చిన భాగాలలో ఒక పేరు ప్రత్యేకంగా మనకు కనబడతా ఉంది. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలలో, పౌలు గారు రాసినటువంటి పత్రికలలో ఎక్కడా మనకి ఈ పేరు కనబడదండి. ఈ 2వ తిమోతి పత్రికలో మాత్రమే కనబడుతుంది. అది కూడా 2 పర్యాయాలు మాత్రమే కనబడుతుంది ఆ పేరు, ఒక వ్యక్తి పేరు. ఆ వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ మొదటి అధ్యాయం 2వ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం జాగ్రత్తగా మనం గమనిస్తే ఇక్కడ మనం చదువుతాం, ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. 18వ వచనము చివరి భాగములో కూడా మరలా దైవజుడు ఏమంటున్నాడంటే, మరియు అతడు ఎఫెసీలో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదు. ఈ మాట మీరు నోట్ చేయండి. ఆ దినమునందు అతడు ప్రభు వలన కనికరము పొందునట్లు ప్రభు అనుగ్రహించునుగాక. ఎవరు చెప్పండి? ఒనేసిఫోర్. బైబిల్లో దీనికి దగ్గరికి ఇంకొక పేరు ఉంది, ఒనేసిము. ఒనేసిము వేరు, ఒనేసిఫోర్ వేరు. ఫిలోమాను దగ్గర పని చేసేటువంటి ఒక వ్యక్తి ఒనేసిము, అతను వేరు. అతడు మొదట తన యజమాని ఇంట దొంగతనము చేసి అతడు పారిపోతాడు. ఆ వ్యక్తి జైల్లో పౌలు గారు తరసపడతాడు. పౌలు గారు ఆ వ్యక్తికి సువార్త ప్రకటిస్తే ఒనేసిము అక్కడ రక్షించబడతాడు. అప్పుడు ఒనేసిము తన గతాన్ని పౌలు గారితో చెప్పినప్పుడు మరలా తిరిగి ఒనేసిముని ఎక్కడికి పంపిస్తాడంటే ఫిలోమాన్ దగ్గరికి పంపిస్తాడు. పంపిస్తూ ఒనేసిమును గూర్చి తను సాక్ష్యం ఇస్తాడు. మునుపు ఇతడు నీకు నిష్ప్రయోజకుడు, ఇప్పుడైతే నీకు నాకు మనందరికీ ఇతడు ఏమై ఉన్నాడంటే ప్రయోజనకరమైనటువంటి వాడు. ఇతన్ని చేర్చుకోవడానికి ఏమాత్రం నువ్వు ఆలోచించొద్దు. ఇతడు రక్షించబడ్డాడు, దేవుని సొత్తుగా మారాడు అని చెప్పేసి ఒక లెటర్ రాసి ఒనేసిము ద్వారానే మరలా ఫిలోమాన్ దగ్గరికి ఒనేసిమును పంపిస్తాడు. అతను వేరు, ఇతను వేరు. ఇతను గురించి మనకి రెండు చోట్ల మాత్రమే ఈ తిమోతి 2వ పత్రికలో మనం చూస్తాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో కూడా 19వ వచనంలో ఏమంటాడంటే, ప్రిస్కాకును అకులాకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి
తిమోతికి పత్రిక రాస్తూ ఈ 2వ పత్రికలో చివరి భాగంలో కొందరికి వందన సమర్పణ చేస్తూ ఆ వందన సమర్పణలో ఎవరిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే ఒనేసిఫోరుని జ్ఞాపకం చేస్తున్నాడు. అతని ఇంటి వారికి వందనాలు చెప్పు, తిమోతి వారికి వందనాలు చెప్పయ్యా అంటున్నాడు. దేవునికి ఒకసారి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం ఒనేసిఫోరు జీవితంలో నుండి కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో మనం నేర్చుకోబోతున్నాం. కాస్త జాగ్రత్తగా మీరు ప్రతి మాటను మీరు అబ్జర్వేషన్ చేయాలి. ప్రతి మాటను కూడా మీరు అబ్జర్వేషన్ చేయాలి. ఒనేసిఫోరు అనేటువంటి ఈ పేరుకు వచ్చే అర్థం ఏంటంటే మొదటిగా సేద తీర్చువాడు. ఏంటి చెప్పండి? సేద తీర్చువాడు. ఒనేసిఫోరు అనగా సేద తీర్చువాడు. రెండవదిగా ప్రయోజనమును తీసుకొని వచ్చేవాడు. రెండవది ఏంటి చెప్పండి? ప్రయోజనమును తీసుకొని వచ్చేటువంటి వాడు. మొదటిది సేద తీర్చువాడు, రెండవది ప్రయోజనమును తీసుకొని వచ్చేవాడు, మూడవదిగా లాభము సమకూర్చువాడు. ఏంటి చెప్పండి? లాభము సమకూర్చేవాడు. ఒనేసిఫోరు అనగా మొదటిది సేద తీర్చువాడు, రెండవది ప్రయోజనమును తీసుకొని వచ్చేవాడు, మూడవదిగా లాభమును కూర్చువాడు, లాభమును సమకూర్చువాడు. దేవుని పిల్లలు మనం కూడా మన జీవితాలు ఎలా ఉండాలంటే మన ద్వారా ఇతరులకు ఏమవ్వాలి చెప్పండి? సేద తీర్చబడాలి. మన మాట ద్వారా, మన సహాయము ద్వారా, మన పరిచర్య ద్వారా, మన ప్రార్థన ద్వారా మనం ఇతరులకు వారి ప్రాణమునకు నెమ్మది కలిగించే వారంగా మనం ఉండాలి. ఇంకొకరిని ఏడిపించే వారంగా, ఇంకొకరిని బాధ పెట్టే వారంగా, ఇంకొకరికి దుఃఖాన్ని కలిగించే వారంగా మనం ఉండకూడదు. నిజంగా ఒనేసిఫోరు తన పేరుకు తగ్గట్టుగా తన జీవితంలో ఆ విధంగా తను నడుచుకున్నాడు. పేరుకు తగినటువంటి సాక్ష్యాన్ని ఒనేసిఫోరు కలిగి ఉన్నాడండి. రెండవది ప్రయోజనము తీసుకొని వచ్చేటువంటి వాడు. అనేకులకు ప్రయోజకుడుగా ఉన్నాడు. కుటుంబానికి, తల్లిదండ్రులకు, తోబుట్టులకు, సంఘమునకు, సేవకునికి, సమాజానికి ప్రయోజనకరకుడుగా ఉన్నాడండి. మూడవదిగా లాభమును కూర్చువాడంట. మన ద్వారా ఇతరులకు లాభం కలగాలి కానీ నష్టం కలగకూడదు. అది దేనిలోనైనా మనల్ని బట్టి ఇంకొకరు నష్టపోకూడదు, మనల్ని బట్టి ఇంకొకరు మోసపోకూడదు, మనల్ని బట్టి ఇంకొకరు దేవునికి దూరం కాకూడదు. మనం ఇతరులకు లాభాన్ని కూర్చే వారంగా ఉండాలి. ఒనేసిఫోరు అనగా ఈ 3 అర్థాలు ఆ పేరులో ఇమడ్చబడ్డాయి. దేవునికి ఒకసారి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ ఒనేసిఫోరును గూర్చి దైవజనుడైన తిమోతికి జ్ఞాపకం చేస్తూ అతని గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే 2 పర్యాయాలు ఈ పదాన్ని ఉపయోగించాడు. 16వ వచనంలో అంటున్నాడు, ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపునుగాక. ప్రభు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపునుగాక. ఇది ప్రజెంట్. ఇప్పుడు దేవుని కనికరము ఒనేసిఫోరు ఇంటి మీదకి వచ్చునుగాక అని దేవుని సేవకుడు నిండు మనసుతో తన కుటుంబాన్ని దీవిస్తున్నాడండి. దేవుని కనికరం అతని మీదకి, అతని కుటుంబం మీదకి, అతని ఇంటి మీదకి వచ్చునుగాక అని పలుకుతున్నాడు. గాక అంటే దేవుడు దాన్ని ఏమంటాడు చెప్పండి? ఆమేన్ అంటాడు. తదాస్తు, అది వాళ్ళకి ప్రాప్తిస్తుంది. దేవుని కనికరం వారి మీదకి వస్తుంది. ప్రస్తుతం అది 18వ వచనం చివరిలో మనం గమనిస్తే ఏమంటున్నాడంటే, ఆ దినమందు, ఏ దినమది? ఈరోజు కాదు, ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరము పొందునట్లు ప్రభు అనుగ్రహించునుగాక. ఆ దినము, ఆ దినం అంటే ఏ దినము? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో, పరలోక పరిశుద్ధుల పరివారముతో ప్రభు మేఘారుడై రాబోతున్నాడు. చూడండి,
ఆ దినము కూడా ప్రభు కనికరము ఒనేసిఫోరు మీద ఉండునుగాక, అతని ఇంటి మీద ఉండునుగాక, అతని మీద ఉండునుగాక అని దీవిస్తా ఉన్నాడు దేవుని సేవకుడైన పౌలు. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి కొంచెం బిగ్గరగా. దేవుని కనికరం మన మీద ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? దేవుని కనికరాన్ని మనం పొందుకుంటే మన జీవితంలో ఏం జరుగుతుంది? అబ్రహాం అంతటి భక్తుడు అన్నాడు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల. దేవుని కటాక్షాన్ని, దేవుని కనికరమును అబ్రహాము కోరుకుంటున్నాడు. ఇక్కడ పౌలు గారు ఒనేసిఫోరు ఇంటిని దేవుని కనికరము ఆవరించాలని, దేవుని కనికరముతో అతని కుటుంబం నింపబడాలని దీవిస్తున్నాడు. ఒక దేవుని సేవకుడు నిండు మనసుతో ఒక మాట ఏ వ్యక్తిని గురించి, ఏ కుటుంబాన్ని గురించి పలుకుతాడో ఖచ్చితంగా ఆ దీవెన వారు పొందుతారండి, పొందుతారు. ఎందుకంటే అది నా మాట కాదు, యెషయా గ్రంథంలో వ్రాయబడింది. దేవుడు అంటున్నాడు, నేను నా సేవకుని మాటను రూఢిపరుస్తాను. దేవుని సేవకుని నోట నుండి వచ్చే మాటను దేవుడు రూఢిపరుస్తాడు. ఆ మాటను దేవుడు ఆమేనని ముద్ర వేస్తాడు. ఇంకా అది తప్పిపోవడానికి లేదు, తొలగిపోవడానికి లేదండి. దేవుని కనికరం మన మీదకి వస్తే, మన కుటుంబం మీదకి వస్తే మన కన్నీళ్లు తొడవబడతాయి, మనం విడుదల పొందుతాం, దైవిక స్వస్థతను పొందుతాం, రక్షణను పొందుతాం, నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకుంటాం. కన్నీళ్లు తొడవబడే కనికరం, విడుదలను పొందుకునే కనికరం, దైవిక స్వస్థతను మనకు అనుగ్రహించే కనికరం, రక్షణను మనకు అనుగ్రహించే దేవుని కనికరం, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించే దేవుని కనికరం ఈ రోజున మన కుటుంబాల మీద నిలిచి ఉండునుగాక. దేవుని కనికరముతో మన కుటుంబాలు నింపబడునుగాక. దేవుని కనికరము కిందకి మనమందరము వెళ్ళిపోదుముగాక. హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. పౌలు గారు 3 మిషనరీ దండయాత్రలు చేశారు. 3 సార్లు సువార్త ప్రయాణాలు దైవజుడైన పౌలు గారు చేశారు. ఇలా ఆయన చేసిన ప్రయాణాలలో సంఘాలను కట్టారు, సంఘాలను బలపరిచారు, అనేకులను ప్రభు తట్టు తిప్పారు. కుగ్రామాలు, పట్టణాలు, దేశాలు, ఖండాలను సంచరించాడు ఆయన, ఖండాలను సంచరించాడు. ఇలా 3 మారులు సువార్త ప్రయాణాల్లో పౌలు గారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో తన సువార్త మిషనరీ దండయాత్రలో 2వ మారు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఎఫెసీ పట్టణానికి వచ్చాడంట. ఎఫెసీ పట్టణానికి వచ్చినప్పుడు పౌలు గారిని ఈ ఒనేసిఫోరు తన ఇంట చేర్చుకున్నాడంట. ఎక్కడ చేర్చుకున్నాడు చెప్పండి? తన ఇంట చేర్చుకున్నాడంట. 1 రోజు, 2 రోజులు, 1 వారం, 10 రోజులు, నెల కాదండి, 3 సంవత్సరాలు ఒనేసిఫోరు ఇంట్లో ఎఫెసీ పట్టణంలో దైవజుడైన పౌలు గారు నివసించాడంట. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 3 సంవత్సరాలు. దైవజనుని చేర్చుకున్న గొప్ప వ్యక్తి ఎవరంటే ఒనేసిఫోరు. ఎవరిని చేర్చుకున్నాడు? దేవుని వాక్యం అంటా ఉంది, నా పేరట మిక్కిలి అల్పులైన ఈ చిన్నవారిలో ఒకరిని చేర్చుకుంటే మీరు నన్ను చేర్చుకున్నట్టే. దేవుని పేరట దేవుని సేవకుని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు చెప్పండి? దేవుణ్ణి చేర్చుకున్నట్టు. 3 సంవత్సరాలు ఎఫెసీ పట్టణంలో ఒనేసిఫోరు ఇంట ఉండి ఆ పట్టణంలో
సువార్త పరిచర్యను కొనసాగించాడు దైవజుడైన పౌలు గారు. మరొక మాటగా చెప్తా ఉన్నాను, ఒనేసిఫోరు ఇంటిని ఆధారము చేసుకొని ఎఫెసీ పట్టణంలో దైవజుడైన పౌలు గారు సంఘాన్ని కట్టాడు. హల్లెలూయా. ఒనేసిఫోరు ఇంటిని ఆధారము చేసుకొని ఎఫెసీ పట్టణంలో పౌలు గారు సంఘాన్ని కట్టాడు. దేవుని పరిచర్య జరిగించబడడానికి, దేవుని సంఘము కట్టబడడానికి, కొన్ని ఆత్మలు రక్షించబడడానికి ఒనేసిఫోరు తన ఇంటిని ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని సంఘము కట్టబడడానికి మనం ఏమివ్వగలం, ఏమి ఇచ్చామో ఒకసారి ఆలోచన చేయాలి. సంఘము కట్టబడడానికి ఒనేసిఫోరు కారకుడయ్యాడు. సంఘము కట్టబడడానికి, పడగొట్టబడడానికి కాదండు. స్తోత్రం చెప్పండి. సంఘము పడగొట్టబడడానికి కాదు, కుటుంబాలు పడగొట్టబడడానికి కాదు, వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితాలు కూలిపోవడానికి కాదు, కట్టబడడానికి కారకుడయ్యాడు. ఎవరు? ఒనేసిఫోరు. తన ఇంట సంఘము ప్రారంభించబడింది, తన ఇంట సంఘము కట్టబడింది, తన ఇంట దేవుని పని జరిగింది. తన ఇంట జరుగుతున్న దేవుని పనిని బట్టి కొన్ని ఆత్మలు పట్టబడి రక్షించబడ్డాయి. అనేక కుటుంబాలు దేవుని వైపు తిరిగినాయి. దానికి కారకుడయ్యాడు. ఎవరు చెప్పండి? ఒనేసిఫోరు. ఇంతగా దేవుని కొరకు నిలబడినటువంటి ఆ వ్యక్తిని ఉద్దేశించి దేవుని సేవకుడు ఏమంటున్నాడు చెప్పండి? ప్రభు ఒనేసిఫోరు ఇంటిని ఏం చేయాలంట? కనికరముతో నింపాలంట. కనికరించునుగాక అని దీవిస్తూ ఉన్నాడు. ఆ దినమందు కూడా ఒనేసిఫోరు ఇంటి మీద దేవుని కనికరము ప్రభు అనుగ్రహించునుగాక. ఎప్పటికీ తొలగిపోకూడదు దేవుని కనికరమని నిండు మనసుతో దీవిస్తూ తిమోతికి ఒనేసిఫోరును పరిచయం చేస్తున్నాడు. ఇదిగో ఇలా ఉండాలి దేవుని ప్రజలు, దేవుని పిల్లలు, ఇలా ఉండాలని పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మీరు ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనం భాగాన్ని మీరు గమనించండి. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరన్న సంగతి నీవెరుగుదు. వారిలో పుగేలు, హెర్మోన్ గెనే అనువారు ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరన్న సంగతి నీవెరుగుదువు అంటే నన్ను విడిచిపోయారు. వారిలో ఒక 2 పేర్లు కూడా అక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు. చాలామంది విడిచి వెళ్ళారు. అంటే ఇప్పుడు అక్కడ పౌలు ఒంటరిగా ఉన్నాడు. పౌలును విడిచిపెట్టిన వారు కొందరున్నారు. కానీ తుద వరకు పౌలు గారిని విడిచిపెట్టకుండా ఉన్న వ్యక్తి ఎవరంటే ఒనేసిఫోరు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఒంటరితనం పౌలు గారు అనుభవిస్తూ ఉన్నాడండి. ఇది పౌలు గారే కాదు, పౌలు గారి కంటే ముందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒంటరితనాన్ని అనుభవించారు. ఆ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 50వ వచనాన్ని మీరు చదవండి. 14వ అధ్యాయం మార్కు సువార్త 50వ వచనం. అప్పుడు వారందరూ ఆయనను విడిచిపోయిరి. అందరా కొందరా చెప్పాల. ఇప్పుడు యేసు ప్రభు రొట్టెలు పంచినప్పుడు అవి తిన్నవారు ఎంతమంది చెప్పండి? 5,000 మంది. ఎంతమంది? రొట్టెల దగ్గర 5,000 మంది ఉన్నారు. ఆ తర్వాత ఆయన వెంబడించే వారి దగ్గరకు వచ్చేటప్పటికి 500 మంది అయ్యారు. ఎంతమంది? ఫిల్టర్ చేస్తే 500 మంది వచ్చారు. కాస్త ప్రభువారు బోధ కఠినంగా ఉంటే ఈ 500 మంది తేలిపోయారు.
ఎంతమంది మిగిలారో తెలుసా? 12 మందే మిగిలారు. ఎంతమంది మిగిలారు? 12 మంది. బోధ కాస్త కష్టమైతే ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. రొట్టెల దగ్గర 5,000 మంది ఉన్నారు, వెంబడించే కాడ 500 మంది ఉన్నారు. కాస్త ఉపదేశం ఘాటుగా ఉంటే 12 మందే కనపడ్డారు. ఇప్పుడు నేను అంటాను, ప్రభు సిలువ మరణానికి ఆ సిలువను మోస్తున్నప్పుడు వారందరూ అంటే ఆ 12 మంది కూడా ఆయనను విడిచిపెట్టారు. అదేగా మనం చదివింది. అక్కడ ఏం చదివాం? అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. అమ్మో, శ్రమలైతే మా వల్ల కాదు, కష్టాలైతే మా వల్ల కాదు, ఇబ్బందులైతే మా వల్ల కాదు, సిలువ అయితే మా వల్ల కాదు. రొట్టెలైతే చెప్పండి, ఏదో కథ సరదాగా ఆడదాకా వెళ్ళొద్దామంటే చెప్పండి, వస్తాం. సిలువ అంటే నథింగ్, కుదరని పని. యేసు ప్రభు తన జీవితంలో కూడా ఒంటరితనాన్ని ఏం చేశాడు చెప్పండి? అనుభవించాడు. పౌలు గారు కూడా అంత గొప్ప సేవ చేసిన పౌలు గారి జీవితంలో కూడా ఒంటరి దినాలు ఉన్నాయి. ప్రియ దేవుని సంఘమా, నావారు నావారు నావారు, నా బంధువులు నా బంధువులు, నా స్నేహితులు, వారందరూ విడిచిపెట్టినప్పుడు, వారందరూ దూరమైనటువంటి సందర్భాల్లో కొన్ని మార్లు మన జీవితంలో కూడా ఒంటరితనాన్ని మనం కూడా అనుభవిస్తున్నాం. బాధపడమాకండి. ఇది ఈ రోజుది కాదు, ప్రభు దగ్గర నుంచి కంటిన్యూ అవుతుంది. హల్లెలూయా. అయితే నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, బంధువులు విడిచిపెట్టచ్చు, స్నేహితులు విడిచిపెట్టచ్చు, ఆత్మీయులు విడిచిపెట్టచ్చు, అయిన వారు విడిచిపెట్టచ్చు, కుటుంబస్తులు విడిచిపెట్టచ్చు. కానీ నా ప్రభు నిన్ను విడిచిపెట్టాడు, నా ప్రభు నిన్ను ఎడబాయాడు. ఆయన చెప్పిన మాట ఏందో తెలుసా? నేను నిన్ను విడువను, ఎడబాయను. ఆయన నిన్ను విడిచే దేవుడు కాదు, ఆయన నిన్ను ఎడబాసే దేవుడు కాదు. ఆయన నీతో ఉన్నప్పుడు నువ్వు ఒంటరి ఎలా అవుతావు? ఆయన నీతో కూడా ఉంటే నువ్వు ఒంటరి ఎలా అవుతావు? నువ్వు ఒంటరి కాదు అన్నాడు. నీతో ప్రభు ఉన్నాడు, ఆయన సన్నిధి నీతో ఉంది, ఆయన సాన్నిధ్యము నీతో ఉంది. ప్రజలందరూ నిన్ను విడిచిపెట్టిన ప్రభు నీతో ఉంటే చాలు, ప్రభు మనతో ఉంటే చాలు. కొందరు పౌలు గారిని విడిచిపెట్టారు, దైవజనుని వదిలిపెట్టేశారు. కానీ ఒనేసిఫోరు వదిలిపెట్టలా. ఎవరిని వదిలిపెట్టలా చెప్పండి? పౌలు గారిని వదిలిపెట్టలా. నేను దానికి కొన్ని అక్కడ రీజన్స్ కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు 16వ వచనం చదవండి. ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక, అతడు రోమాకు వచ్చినప్పుడు, ఈ మాటలు మీరు జాగ్రత్తగా నోట్ చేయండి. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసీలో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు ఎరుగుదువు ఎరుగుదువు. ఎక్కడికి వెళ్ళాడంట పౌలు గారి కోసం చెప్పండి? మొదటిగా అంటున్నాడు, అతడు రోమాకు వచ్చినప్పుడు. ఎక్కడికి వెళ్ళాడంట? పౌలు గారు రోమా పట్టణంలో ఉన్నాడు, రోమా చెరసాలలో ఉన్నాడు, రోమా రానువారి చేత బంధించబడి ఉన్నాడు. ఎఫెసీ పట్టణము నుండి రోమాకు దైవజనుని కొరకు వెళ్ళిన వాడే ఒనేసిఫోరు. అతనితో ఉన్నవారు కొందరు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే పౌలు గారి కోసం ఎఫెసీ నుంచి రోమాకు వెళ్ళాడంట. ఇంచుమించుగా 8,000 కిలోమీటర్లు పైబడి ఉంటుందంటండి ప్రయాణం ఎఫెసీ పట్టణం నుండి రోమాకి రావటానికి. పక్కూరేం కాదు, నందివెలుగు నుండి చింతలపూడి కాదు, దుగ్గిరాలు కాదు, తెనాలి కాదు, కొన్ని వందల వేల కిలోమీటర్లు దైవజనుని కొరకు ఒనేసిఫోరు ఏం చేశాడు చెప్పండి? ప్రయాణం చేశాడు. హల్లెలూయా.
మా ఊరు వచ్చినప్పుడు ఏదో పరిచయం చేసాం, అయిపోయింది. మా ఊరు వచ్చినప్పుడు ఏదో ఇంట చేర్చుకున్నాం, ఏదో అయిపోయింది. మా ఊరు వచ్చినప్పుడు ఇక్కడ దేవుని పని జరగడానికి సహకరించాం, అయిపోయింది. ఇక తెగదెంపు అయిపోయింది అని అనుకున్నాడా? ఇక ఆ రోజుతో చేతులు కడిగి దులిపేసుకున్నాడా? కాదండి, కాదు. దేవునితో మన బంధం, దేవుని సేవకులతో మన బంధం అది ఒకరోజు ఒక వారానికి సంబంధించింది కాదు. పౌలు గారు రోమా పట్టణంలో బంధించబడ్డాడంట, చెరసాల్లో పెట్టబడ్డాడంట. ఆయన చేతులకు కాళ్లకు సంకెళ్ళు వేశారంట. తప్పు చేశాడా? ఎవరినైనా దూషించాడా? ఎవరినైనా హత్య చేశాడా? ఏ ఇంటినైనా దోచుకున్నాడా? ఎవరి మీదైనా కుట్రాగా పన్నాగలు పన్నాడా? అలాంటివి ఏం చేయాల. దేవుని కొరకు, దేని కొరకు అతడు బంధించబడ్డాడు? సువార్త కొరకు. దేని కొరకు సంఖ్యలు వేయబడ్డాయి? సువార్త కొరకు. దేని కొరకు చెరసాలలో బంధించబడ్డాడు? సువార్త కొరకు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిదా. మా దైవజనుడు, మా ఆత్మీయ దైవజనుడు, మా నాయకుడు రోమా పట్టణంలో ఆయన బంధించబడి చెరసాలలో ఉన్నాడంటని వినగానే ఆలోచించకుండా కొన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ దైవజనుని కొరకు ప్రయాణం చేసేయండి. ఈ రోజున దేవుని కొరకు నువ్వు ప్రయాణం చేయగలుగుతున్నావా? దేవుని పని కొరకు నువ్వు ప్రయాణం చేయగలుగుతున్నావా? దేవుని సువార్త కొరకు నువ్వు అడుగులు వేయగలుగుతున్నావా? నీ ఇంట నుండి ఎన్ని అడుగులు వేస్తున్నావు దేవుని పని కొరకు? ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతున్నావు? 8,000 కిలోమీటర్లకు పైబడి ఒనేసిఫోరు ప్రయాణం చేస్తూ పౌలు గారిని కలుసుకున్నాడంట. ఈ రోజున నీవు ఎంత మేరకు ప్రయాణం చేస్తున్నావు? దగ్గర అయితే ఓకే, కానీ పాస్టర్ గారికి దూరం అంటే కష్టం అండి. దానికి ముందుగానే కొన్ని సాకులు మనం పెట్టేసుకుంటాం. ఈ రోజున ఒనేసిఫోరు జీవితాన్ని మన ముందు పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలు రేపుతూ మనతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ నుండి రోమాకు ప్రయాణం చేశాడు దైవజనుని కలుసుకోవడానికి. మామూలు విషయం కాదు అది. అది చాలా తెగింపుతో కూడిందండి. ఎందుకంటే ఇప్పుడు చెరసాలలో ఉన్న పౌలు గారిని కలుసుకోవాలి. రోమా చెరసాలలో ఉన్న పౌలు గారిని కలుసుకోవటం అంటే మామూలు విషయం కాదు. పౌలు గారికి సంబంధించిన వ్యక్తి అని తెలిస్తే ఈయన్ను కూడా అరెస్ట్ చేసి లోన పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అక్కడ. అయినా కూడా డోంట్ కేర్, పర్వాలేదని తెగింపుతో ముందుకు వెళ్ళాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడో తెలుసా? రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడాలా. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి, ఇంకొకసారి. పౌలు గారు సువార్త కొరకు సంకెళ్ళు వేయబడ్డాయి, ఆయనకి సంకెళ్ళు వేయబడ్డాయి. ఒక్కొక్కసారి చేతులకే వేస్తారు, ఒక్కొక్కసారి కాళ్ళకి వేస్తారు సంఖ్యలు, ఒక్కొక్కసారి కాళ్ళకి చేతులకు రెండింటికి కలిపి కూడా వేస్తారు, ఒక్కొక్కసారి వీటి అన్నిటికీ కలిపి మెడకు కూడా వేస్తారు. ఇప్పుడు పౌలు గారు సంఖ్యలతో బంధించబడి సంఖ్యల మధ్యన ఉన్నాడు. పౌలు గారు సంఖ్యలను బట్టి ఒనేసిఫోరు సిగ్గుపడలేదంట. అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే ద్వారానో, ఎంపీ ద్వారానో, ఒక మినిస్టర్ ద్వారానో గుర్తించబడి అతని ద్వారా మంచిగా పొగడబడుతూ సన్మానించబడుతున్నప్పుడు ఇదిగోండి ఆ వ్యక్తి మావాడే అని అతిశయంగా మనం చెప్పుకుంటాం. ఆ పాస్టర్ గారు మా పాస్టర్ గారే చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఎప్పుడు ఒక గుర్తింపు, ఒక మంచి పేరు, ఒక మంచి హోదా, ఒక మంచి స్థితిలో ఉంటే ఆ పాస్టర్ గారు.
అదే పాస్టర్ గారు సంఖ్యలతో బంధించబడి పోలీసు వాళ్ళు ఈడ్చుకొని వెళ్తూ ఉంటుంటే, ఈ పాస్టర్ గారా ఎవరు మాకు తెలియదండి, ఎక్కడో ఇన్నర్లో ఈ పాస్టర్ గారు మా పాస్టర్ గారు అని చెప్పుకోవడానికి లోన ఏం కలుగుతుంది? కాస్త ఆలోచన, సందిగ్ధం, చెప్పుకోవడానికి కాస్త సిగ్గుపడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఒనేసిఫోరు దైవజుడైన పౌలు గారి యొక్క సంఖ్యలను గురించి సిగ్గుపడలేదంట. ఎందుకంటే ఆ సంఖ్యలు సువార్తను బట్టి వచ్చినాయి, దేవుని పనిని జరిగిస్తుండగా వచ్చినాయి, దేవుని రాజ్యాన్ని కడుతుండగా వస్తున్నాయి, కుటుంబాలను దేవుని వైపు త్రిప్పుతుండగా ఆ సంఖ్యలు వచ్చి వాటిని బట్టి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేనంటాను, ఈ రోజున చాలామంది బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడేవారు ఉన్నారండి. నేను ప్రార్థనకి వెళుతున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడేవారు ఉన్నారు. దేవుని ఎరగిన అన్యజనుల మధ్యన ఇదిగో నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడేవారు ఉన్నారు. ఈరోజున మనం సిగ్గుపడుతున్నామా? దేవుని కొరకు ధైర్యంగా నిలబడుతున్నామా? ఒనేసిఫోర్ పౌలు గారి యొక్క సంఖ్యలను బట్టి సిగ్గుపడక పౌలు గారి పక్షంగా నిలబడ్డాడు. పౌలు గారి కొరకు ప్రయాణం చేశాడు. పౌలు గారు విషయంలో సిగ్గుపడక నిలబడ్డాడు. పౌలు గారు కూడా ఒక మాట అంటాడండి. ఏమంటాడో తెలుసా? సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాదంటాడు. చూస్తారా మాట? చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి దయచేసి. రోమపత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్తను ప్రకటించుటకును సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాదు. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని కనపరుద్దాం. గట్టిగా గట్టిగా అందరూ కొట్టాలి. అందరూ వెనకమాల ఉన్నవారు కూడా. అర్థమవుతుందని అన్నమాట. పౌలు గారు అంటున్నాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. నా వలనైనంత మటుకు రోమాలో ఉన్నటువంటి మీకు కూడా సువార్తను ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని కొరకు సిద్ధంగా ఉన్నావా? దేవుని పని కొరకు సిద్ధంగా ఉన్నావా? సువార్త కొరకు సిద్ధంగా ఉన్నావా? ప్రార్థించడానికి, పరిచర్య చేయడానికి నీవు సిద్ధమేనా? సువార్త విషయంలో పౌలు గారు అంటున్నాడు, నేను సిగ్గుపడువాడను కాను. అటువంటి గొప్ప దైవజనుని కలిగిన ఒనేసిఫోర్ అంటున్నాడు, ఇదిగో పౌలు గారి సంఖ్యలను బట్టి నేను సిగ్గుపడను, ఆయనతో నేను నిలబడతాను. హల్లెలూయా. దగ్గరగా చెప్దామా? హల్లెలూయా. కష్టాల్లో నిలబడాలండి, శ్రమల్లో నిలబడాలి, అవమానాల మధ్యన నిలబడాలి, నిందల్లో నిలబడాలి, దూషించబడుతున్నప్పుడు నిలబడాలి. పొగడుతుల్లో కాదు, సమృద్ధిలో కాదు, సన్మానాల్లో కాదు. సంఖ్యల మధ్యన సిగ్గుపడక దేవుని కొరకు నిలబడేవారు కావాలి. పౌలు గారు అంటున్నాడు, నా సంఖ్యలను బట్టి ఒనేసిఫోరు సిగ్గుపడలా. రోమాలో ఉన్నటువంటి నా దగ్గరకు వచ్చాడయ్యా. నేను సంఖ్యల మధ్యన ఉంటే తల తిప్పుకొని వెళ్ళిపోలా, అతిశయంగా నా దగ్గరికి వచ్చాడు. ఒక మాట చెప్తానండి, ఈరోజు నువ్వు సిగ్గుపడితే నిన్ను గురించి ఒక దినాన్ని ప్రభు సిగ్గుపడతాడు. సిగ్గుపడి ఏమంటాడు తెలుసా? అసలు నువ్వెవరో నాకు చూస్తారన్నమాట. లూకా సువార్త చూడండి 9వ అధ్యాయం 26వ వచనం. తొమ్మిది 26. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు
సిగ్గుపడువాడు ఎవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతల కలిగి ఉన్న మహిమను సిగ్గు పడును. చూసారు అందరూ అవచ్చినాయని మీరు? లూకా సువార్త 9:26 చూడండి, అందరూ చూడండి. ఏమంటున్నాడు ప్రభు ఇక్కడ? నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడువాడు ఎవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చునప్పుడు. ఎప్పుడంట? మహిమతో. మహిమతో ప్రభు రాబోతున్నాడు. పరిశుద్ధుల పరివారముతో రాబోతున్నాడు. మహిమతో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడంట ఆయన నిన్ను గూర్చి కూడా సిగ్గుపడతాడు. ఈరోజు నువ్వు సిగ్గుపడితే ఆ రోజు ఆయన నిన్ను గూర్చి సిగ్గుపడతాడు. ఈరోజు నువ్వు ఆయన ఎరగను అంటే ఆ రోజున ఆయన నిన్ను కూడా ఏమంటాడు? ఎరగను అంటాడు. ఈరోజు నువ్వు కాదు అంటే ఆ రోజు ఆయన నిన్ను కూడా కాదు అంటాడు. మనం ఆయన్ని ఎరగనంటే పెద్ద నష్టమేం లేదు ఆయనకి. కానీ ఆ రోజున ఆయన మళ్ళీ నువ్వు ఎరగను అంటే ఆ నష్టాన్ని మన జీవితంలో ఇంకెవ్వరూ కూడా పూడ్చలేరు. ఎవరు పూడ్చలేరు. అది భయానకరమైనటువంటి ఆ పరిస్థితుల్లోనికి మనం తీసుకుని వెళ్ళిపోతాయి. అది మనకు దూరం అవునుగాక. ఒనేసిఫోరు పౌలు గారి యొక్క సంఖ్యలను బట్టి సిగ్గుపడినటువంటి వాడు కాదండి, కాదు. మూడోదిగా అక్కడ మనం ఇంకొక మాట కూడా చూస్తాం. తిమోతి పత్రికలో ఏం చూస్తామంటే అక్కడ మనం చూడండి, సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొనెను. ఎలా అంట? ఎలా ఎలా చెప్పండి? శ్రద్ధగా. ఏదో వచ్చా పోయామన్నట్టు కాదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఎఫెసీ పట్టణం నుండి కొన్ని వందల లేదా వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి రోమాకు వెళ్ళాడు. రోమా పట్టణంలో చెరసాలలో సంఖ్యలతో ఉన్నాడని తెలిసింది. సంఖ్యలను బట్టి సిగ్గుపడలా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? వెతుకుతున్నాడు. ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు? ఇప్పుడు గుంటూరు జిల్లా దానికి సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాలు, టౌన్స్ ఉంటాయి కదా. గుంటూరు జైల్లో పెట్టారా? గుంటూరు జిల్లాకి సంబంధించి తెనాలి జైల్లో పెట్టారా? మంగళగిరి జైల్లో పెట్టారా? మాచర్ల జైల్లో పెట్టారా? నర్సరావుపేట జైల్లో పెట్టారా? ఎక్కడ పెట్టారో తెలుసుకోవడం అంత తేలికైన విషయం కాదు. అంత తేలికైన విషయం కాదు. రోమ్ నగరం ఒక పెద్ద పట్టణం. అది ఆ మహానగరంలో ఎక్కడ ఏ జైల్లో పెట్టారో, ఎక్కడ ఏ చెరలో పెట్టారో ఆ సమాచారం తెలుసుకోవడానికి ఎలా వెతికాడంట? శ్రద్ధగా వెతికాడంట. అసలు పౌలు గారి విషయంలో ఒనేసిఫోరు ఎంత కేర్ తీసుకున్నాడండి, ఎంత బాధ్యత తీసుకున్నాడు. గుంటూరు వెళ్ళాడు. అట్లాంటి పేరు కలిగిన వాళ్ళు ఇక్కడ మేము అరెస్ట్ చేయలేదండి, ఇక్కడ మేము పెట్టలేదండి. ఓకే. అక్కడి నుంచి తెనాలి వచ్చాడు. తెనాల్లో కూడా అదే మాట. అక్కడి నుంచి మంగళగిరి వెళ్ళాడు. అక్కడ కూడా అదే మాట. అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళాడు. అక్కడ కూడా అదే మాట. తిరిగి వెళ్ళిపోయాడా? నేను అనుకుంటున్నాను ఎన్ని జైళ్ళు ఉన్నాయో అన్ని జైళ్ళకు తిరిగాడు. శ్రద్ధగా తిరిగాడు. తిరగటం వేరు, శ్రద్ధగా తిరగటం వేరు. శ్రద్ధగా వెతికాడంట. వెతికి కనుగొన్నాడు. కనుగొని ఏం చేశాడంట? అనేక పర్యాయములు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుతానండి. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును,
వెదకుడి మీకు వెతికితే మనం శ్రద్ధగా వెతికితే మనకి దొరుకుతుంది. పౌలు గారి విషయంలో ఒనేసిఫోరు శ్రద్ధగా వెతికినట్టు మనం కూడా శ్రద్ధగా దేవుని వెతకగలిగితే దేవుడు కూడా మనకి దొరుకుతాడు. దేవుని సన్నిధిని మనం వెతకాలి, ఆయన బలమును మనం వెతకాలి, ఆయన ప్రభావాన్ని మనం వెతకాలి, ఆయన మహిమను మనం వెతకాలి. ప్రభు చెప్పారు, మొదట నా నీతిని నా రాజ్యమును మీరు వెతకండి అన్నాడు ప్రభు. వెతుకుతున్నామా? 2 రోజులు 3 రోజులు చూసాం, అంతే, అయిపోయింది. శ్రద్ధగా మనస్సు పెట్టి, ఏం పెట్టి చెప్పండి? మనస్సు పెట్టి ఏం చేయాలి? మనం వెతకాలి. వెతికితే ఆయన మనకు దొరుకుతాడు. వెతికే అనుభవం ఉందా మనకి? 1 రోజు 2 రోజులు వెతికాం, దొరకలేదు, ఇంకా అయిపోయింది, వదిలేసి. అలా కాదండి. ఓ తల్లికి 10 వెండి నాణ్యాలు ఉన్నాయంట. 1 వెండి నాణ్యాన్ని పోగొట్టుకుందంట. ఇంకెన్ని ఉన్నాయి ఆమె దగ్గర? 10లో 1 పోతే పెద్ద లెక్కే ఉందండి, 9 ఉన్నాయిగా. వదిలేసిందా? చెప్పాలి నాకు. వదిలేసిందా? 1 కదా, పోనీలు అనుకుందా? ఈ 9 ఉన్నాయి అన్న సంతోషం కంటే తన హృదయంలో తను పోగొట్టుకున్న 1 నాణ్య విషయంలోనే ఎంతో బాధ. నేనంటాను, దేవుడు నీకు 10 వరాలు ఇచ్చాడు, 10 రకాల దీవెనలు ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు, పరిచర్యలు ఇచ్చాడు. 9 నీ దగ్గర ఉన్నాయి. ఏదో ఒకటి నువ్వు పోగొట్టుకున్నావు. నువ్వు పోగొట్టుకున్న దాని విషయంలో వెతకాలి అన్న ఆలోచన నీకుందా? ఆలోచన ఉంటే వెతికితే నువ్వు పోగొట్టుకున్న దాన్ని ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? పొందుకుంటావు. ఆ ఆలోచన లేకపోతే, ఆ బాధ నీ హృదయంలో లేకపోతే ఎలా నీకు దొరుకుతుంది? అది ఎలా దొరుకుతుంది? వెండి దేనికి సాదృశ్యం? విమోచనకు సాదృశ్యం. పాత నిబంధనలో ఒక దానిని విడిపించాలి అంటే దాని కొరకు వెండిని వెలగా చెల్లించాలి. వెండిని వెలగా చెల్లించాలి. అది విమోచన క్రయధనం వెండి. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన విమోచన, దేవుడు నీకు ఇచ్చిన విడుదల, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ నింపుదల, దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థన అనుభవాలు, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య అనుభవాలు, దేవుడు నీకు ఇచ్చిన సహవాస అనుభవాలు, వీటిలో ఏది నువ్వు పోగొట్టుకున్నావో, అవివేకంతో కానివ్వండి, మూర్ఖత్వంతో కానివ్వండి, నిర్లక్ష్య వైఖరితో కానివ్వండి, వారి వీరి మాటలు విని వాటిని మనసును పెట్టి కానివ్వండి, నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నావా? పరిశుద్ధతను పోగొట్టుకున్నావా? పరిచర్య అనుభవాలు పోగొట్టుకున్నావా? యథార్థతను పోగొట్టుకున్నావా? నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నావా? దేవునితో నీకున్న ఆ రిలేషన్, సహవాసాన్ని పోగొట్టుకున్నావా? మంచి మనస్సాక్షిని పోగొట్టుకున్నావా? దేన్ని పోగొట్టుకున్నావు? పోగొట్టుకున్న దానిని శ్రద్ధగా వెతికి దాన్ని మరలా పొందుకోవాలన్న ఆలోచన, లేదా అయ్యో నేను పోగొట్టుకున్నానన్న బాధ నీలో ఉందా? అసలు ఒనేసిఫోరు శ్రద్ధగా వెతుకుతున్నాడంట. ఆ తల్లి బాధపడింది, అయ్యో 1 నాణ్యాన్ని నేను పోగొట్టుకున్నాను, 1 నాణ్యాన్ని పోగొట్టుకున్నాను. ప్రభు నాకు 10 ఇచ్చాడు, 10 తలంతులు ఇచ్చాడు, 10 వరాలు ఇచ్చాడు, 10 బాధ్యతలు ఇచ్చాడు తన రాజ్యం కట్టడానికి, తన రాజ్యవ్యాప్తి కొరకు. ఇదిగో సంఘంలో నన్ను నాటాడు, సహవాసంలో దేవుడు నన్ను స్థిరపరిచాడు, నాకు ఈ కృప ఇచ్చాడు. ఇదిగో ఇక్కడ నేను పోగొట్టుకున్నాను, దీన్ని ఎలా నేను వెతికి నేను మరలా దానిని పొందుకోవాలి. ఆ తల్లి ఏం చేసిందంట? మొదట దీపాన్ని, అంటే అంతకుముందు ఆ దీపం ఆరిపోయింది. దీపం ఆరిపోయింది, వెలుతురు లేదు, హృదయం అంతా చీకటితో నిండిపోయింది, అంధకారంగా మారిపోయింది. దేవుని వాక్యపు వెలుగు ఆ హృదయంలో లేదు.
అర్థమైంది ఆమెకి. దీపాన్ని వెలిగించింది. ఏం చేసింది? ఇల్లు ఊడవటానికి చీపిరిని చేతపట్టింది, నడుం కట్టింది. ఏం చేస్తూ ఉంది? ఇల్లంతా ఊడుస్తుంది. ఊడ్చేటప్పుడు ఎలా ఊడ్చింది? ఇటో చీపిరి ఇటో చీపిరి వేసిందా? ఎలా ఊడ్చింది? చాలా జాగ్రత్తగా. నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. స్తోత్రం చెప్పండి. పనిలో కాస్త శ్రద్ధ ఉండాలి. పనిలో ఏముండాలి చెప్పండి? శ్రద్ధ ఉండాలి. పనిలో మనం కాస్త నైపుణ్యతను కనపరచాలి. జాగ్రత్తగా వెతికిందంట, జాగ్రత్తగా వెతికింది. బీరవా కింద ఊడ్చింది, మంచం కింద ఊడ్చింది, ఫ్రిడ్జ్ కింద ఊడ్చింది, అటు ఇటు ఇటు అటు. మొదట కనపడలా, నిరాశ చెందలా. మొత్తం వాటి కింద వీటి కింద వాటి కింద వీటి కింద చీపిని దూర్చి లాగిందండి. లాగంగానే చివరికి దొరికిందా లేదా? పోగొట్టుకున్న నాణ్యం దొరికింది. దొరకగానే మొదట ఆమె హృదయానికి ఏమొచ్చింది చెప్పండి? సంతోషం. పోగొట్టుకున్నది దొరికినప్పుడు సంతోషం. ఇది దొరికేదానికి ఆమె చేసిన ప్రయత్నం ఏంటంటే వెతికింది. ఆ వెతికే ప్రయత్నంలో దీపాన్ని వెలిగించింది, చీపిరి చేత పట్టింది, ఇంటిని శుభ్రంగా ఊడ్చింది. వెతికే ప్రయత్నం ఇన్ని జరిగినాయి. వెతకటం అంటే ఇన్ని జరగాలి. పోగొట్టుకున్న కాడే మనం వెతకాలి. హల్లెలూయా. ఈ రోజున ఆత్మీయ జీవితంలో ఏం పోగొట్టుకున్నామో దాన్ని శ్రద్ధగా వెతికి కనుగొని దాన్ని మనం తిరిగి పొందుదము గాక. ఒనేసిఫోరు దైవజనుని వెతుకుతున్నాడు. మనం దేవుణ్ణి వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి. పోగొట్టుకున్న వాటిని మనము వెతకాలి, వెతికి వాటిని మనం మరలా తిరిగి పొందుకోవాలి. 1 రోమాకు వెళ్ళాడు, 2 పౌలు గారి సంఖ్యలను బట్టి సిగ్గుపడలా, 3వది ఏం చేస్తున్నాడు చెప్పండి? శ్రద్ధగా వెతికి కనుగొన్నాడు. కనుగొనడమే కాదండో, ఏం చేశాడంట? ఆదరించాడంట. 4 మాటలు వేసి రాలా, 4 మాటలు సువార్త చెప్పాలి. కానీ అక్కడ కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలండి. మరి ఇంత మూర్ఖంగా మొండిగా చేసుకుని ఏళ్ల చేతికి చిక్కి సంఖ్యలు లేపించుకొని జైల్లో పెట్టబడి ఎందుకు ఇంత మొండిగా అని అన్నాడా? అట్లాంటి మాటలు అనలా. నేను అనుకుంటున్నాను పౌలు గారు గొప్ప దైవజనుడు, ఒనేసిఫోరు చిన్నవాడే అయినా పురికొల్పుగా దైవజనునికి మాట్లాడాడు. అయ్యా, మీరు దేవుని పనిలో సంఖ్యలు వేయబడ్డారు, దేవుని కొరకు మీరు సంఖ్యలు వేయబడ్డారు. ఇది గొప్ప ధన్యత, ఇది గొప్ప భాగ్యం. ఇది అందరికీ లేదయ్యా. ఏం పర్వాలా, ప్రభు మీకు తోడుగున్నాడు. ఆయన మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. మరలా అద్భుతంగా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. తన పనిలో మిమ్మల్ని వాడుకుంటాడయ్యా, ధైర్యంగా ఉండండి అని ఇటువంటి మాటలు చెప్తా ఉంటే హృదయానికి ఏం కలుగుద్ది? ఆదరణ కలుగుద్ది, ధైర్యం కలుగుద్ది. అలాగా అసలు మనం కూడా జ్ఞానంగా ఉండాలిగా, తెలివిగా ఉండాలిగా. ఇంత మూర్ఖంగా మొండిగా చేసుకుంటే చివరికి చూడండి, ఈ జైల్లో పడితే మిమ్మల్ని ఆదరించేవాడు ఎవడు, పలకరించేవాడు ఎవడు, పరామర్శించేవాడు ఎవడు? ఇదిగో వాళ్ళందరూ నిన్ను విడిచిపోయారు. ఇప్పుడు నీ కర్మకి ఎవరు బాధ్యులో? ఏదో నేను కాబట్టి వచ్చాను, అందరూ వస్తారా అని ఇట్లాంటి మాటలు అన్నాడా? నేను ఇక్కడ మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే, ఎవరైనా బాధలో, ఇబ్బందులో, కష్టంలో ఉంటే దయచేసి వారి నెత్తి 4 రాళ్ళు వేయకుండా వాళ్ళ హృదయం ఆదరించబడేటట్టు మంచిగా మీ మాటలు ఉండాలి. వారికి ధైర్యం కలిగేటట్లుగా మీ మాటలు ఉండాలి. వారికి నెమ్మది కలిగేటట్టుగా మీ మాటలు ఉండాలి. వారు పురుకొల్పబడేటట్టుగా మీ మాటలు ఉండాలి. పర్వాలేదమ్మా, కష్టాలు, బాధలు మానవుని జీవితంలో సహజం. మనం దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాం, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏమనో తెలుసా? నీతిమంతుని కష్ట దినములను ఆయన పోగొడతాడంట, వారికి నెమ్మదిని కలిగిస్తాడంట. నీ జీవితంలో నెమ్మది కలిగిన రోజులు ఉన్నాయి.
దేవుడు ఆ రోజుల్లో నిన్ను దీవిస్తాడమ్మా. కొద్దిగా ఓర్చుకో, కొద్దిగా సహించు, ఆయన కొంచెం ధైర్యం తెచ్చుకో. ఇటువంటి మాటలు మనం చెప్పాలి. ఒక మారు కాదు, 2 మార్లు కాదు, అనేక మారులు ఏం చేశాడంటే పౌలు గారిని ఆదరించాడంటండి. అనేక మారులు ఆదరించాడు. ఒనేసిఫోరు సేవకులను ఆదరించేవాడుగా ఉన్నాడు, సేవకులను ప్రోత్సహించేవాడుగా ఉన్నాడు, సేవకులను ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు. పౌలు గారే సాక్ష్యం ఇస్తున్నాడు. అనేక మారులు ఆదరించాడయ్యా, నన్ను ఆదరించాడు. ఇంకో మాట చెప్తాను, అక్కడే ఉంది చూడండి 18వ వచనంలో, మరియు అతడు ఎఫెసీలో ఎంతగా ఉపచారము చేశాడు. నేను ఎఫెసీ పట్టణానికి వచ్చినప్పుడు అతడు నాకు ఎంత ఉపచారం చేశాడో. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 1, రోమాలో ఉన్న దైవజనుని కొరకు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాడు. దైవజుడైన పౌలు గారి యొక్క సంఖ్యలను బట్టి సిగ్గుపడిన వాడు. 3, శ్రద్ధగా ఏం చేశాడు? వెతికాడు. 4, ఏం చేశాడు? అనేక పర్యాయాలు దైవజనుని ఆదరించాడు. 5, ఎఫెసీ పట్టణంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? పౌలు గారికి ఉపచారము చేశాడు. నేను మీకు మొదట చెప్పాను కదా, దైవజుడైన పౌలు గారు తన సువార్త 2వ ప్రయాణంలో ఎఫెసీ పట్టణానికి వచ్చినప్పుడు పౌలు గారిని తన ఇంట చేర్చుకున్నాడు. ఒనేసిఫోర్ 1 వారం 2 వారాలు కాదు, 3 సంవత్సరాలు తన ఇంట పెట్టుకున్నాడు దైవజనుని ఒనేసిఫోర్. ప్రతిరోజు పౌలు గారికి ఎంత ఉపచారం చేశాడో. తన ఇంట ఉండి ఎఫెసీ పట్టణం అంతా తిరిగి పౌలు గారు సేవ చేశాడు. ఆ ప్రాంతాలన్నీ తిరిగి సేవ చేశాడు. ఎఫెసీ పట్టణంలో సంఘం కట్టబడడానికి ఒనేసిఫోర్ తన ఇంటిని చేశాడు. ఎన్ని విధాల సహకరించాలో అన్ని విధాల సహకరించాడు పౌలు గారికి. తన భార్య బిడ్డలతో సహకరించాడు, కుటుంబంతో సహకరించాడు, పరిచర్లో సహకరించాడు, ఆర్థికంగా సహకరించాడు, వాహనాల విషయాల్లో సహకరించాడు, ఇంటినిచ్చి సహకరించాడు. బా, ఎంత ఉపచారం చేశాడండి. ఈ రోజున దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఏం చేసాం? ఏం చేయగలుగుతున్నాం? తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమ, పరిశుద్ధులకు మీరు చేసిన ఉపచారము చేస్తూ ఇంకను చేస్తూ ఉన్న దానిని మరచుటకు దేవుడు అన్యాయస్తుడు. ఒనేసిఫోర్ ఉపచారం చేశాడు. అతడు చేసిన ఉపచారమును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నా ప్రభు కనికరం ఒనేసిఫోర్ ఇంటి మీద ఉండును గాక. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి, ఆ దినమందు ఆయన మహిమ కలిగిన రాకడ దినమందు మహిమలో ఆయన కనికరము ఒనేసిఫోర్ ఇంటి మీద ఉండునుగాక. నిండు మనసుతో దేవుని సేవకుడు ఒనేసిఫోర్ని దీవిస్తా ఉన్నాడు. అలా దేవుని ద్వారా మనమందరం కూడా దీవించబడుదుముగాక, దీవించబడుదుముగాక. మన కుటుంబాలు మనము కూడా ఒనేసిఫోర్ లాగా ఆ శ్రేష్టమైన అనుభవాల్లోనికి మనం నడిపించబడుదుముగాక, అనుభవాల్లో మనం స్థిరపరచబడుదుముగాక. దేవుని కొరకు వ్రేళ్ల మీద లెక్క పెట్టగలిగిన కిలోమీటర్లు కాదండి, లెక్క పెట్టలేనన్ని కిలోమీటర్లు దేవుని కొరకు మనం ప్రయాణము చేయుదుముగాక. సంఖ్యలైన సిగ్గుపడక దేవుని కొరకు నిలబడుదుముగాక. శ్రద్ధగా దేవుని సన్నిధిని పోగొట్టుకున్న వాటిని వెదికే అనుభవం మనం కలిగి ఉందుముగాక. అనేకులను మనం ఆదరించుదుముగాక. పరిశుద్ధులకు మనము ఉపచారము చేయుదుముగాక. ఒనేసిఫోర్ జీవితంలో ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. అవి మన జీవితంలో కూడా దేవుడు చూచునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి.
ఇది ప్రార్థన చేసుకునే సమయం. మీరు కళ్ళు తెరిచి అటు ఇటు దిక్కులు చూడాల్సిన సమయం కాదు. అటు ఇటు తిరిగే ప్రయత్నం కూడా మీరు చేయమాకండి. దేవుని సేవకునిగా నేను మీకు మనం చేస్తున్నా, దేవుని ఆత్మను మీరు దుఃఖపెట్టేవారుగా ఉండద్దు. ఇది దేవుని సన్నిధి, దేవుని మందిరం. దేవుని ఆత్మ మన మధ్యన సంచరిస్తూ ఉంది. దైవ భయముతో ప్రార్థన చేసుకుందాం. దైవ భీతితో ప్రార్థనలో నడిపించబడదా. దేవుని ఆత్మ మన మధ్యన పని చేస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. నా దేవుని ప్రసన్నత నీ దేహాన్ని తాకుతుంది. నా దేవుని ఆత్మ చల్లటి స్పర్శ నీ దేహాన్ని తాకుతుంది. ప్రార్థన చేసుకో. నీ హృదయాన్ని కుమ్మరించు. ప్రభు దగ్గర నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించు. మిస్పాలో ఇశ్రాయేలు ప్రజలు నీళ్లు కుమ్మరించినట్లుగా వారు తమ హృదయాలను కుమ్మరించారంట. నీ హృదయాన్ని నీళ్ల వలె దేవుని సన్నిధిలో కుమ్మరించే సమయం ఇది. కన్నీళ్లతో ప్రభు పాదాలు తడుపు. కన్నీళ్లతో ప్రభు పాదాలు తడుపు. ఒనేసిఫోరు వలె నా ఆత్మీయ జీవితం కొనసాగించబడాలయ్యా. నీ కొరకు ప్రయాణము చేయలేని స్థితిలో నేనున్నానయ్యా. నీ కొరకు నడవలేని స్థితిలో నేనున్నానయ్యా. నీ కొరకు పరిగెత్తలేని స్థితిలో నేనున్నానయ్యా. నన్ను క్షమించండి ప్రభువా, నన్ను క్షమించండి అయ్యా. కొన్ని వేల కిలోమీటర్లు వనేసి ప్రయాణం చేసాడు కదయ్యా. మా కొరకు మీరు పరమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు. పరమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు. స్వార్థ పనిలో, పరిచర్యలో కొద్ది దూరం కూడా నేను ప్రయాణం చేయలేకపోతున్నానయ్యా. కొద్ది దూరం కూడా నేను వెళ్ళలేకపోతున్నాను ప్రభు. నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి ప్రభు. పౌలు గారి యొక్క సంఖ్యలను బట్టి ఒనేసిఫోరు సిగ్గుపడలేదు. మిమ్మల్ని కూర్చో మేము సిగ్గుపడకూడదు ప్రభు. చేతులెత్తి అడుగుదామా ప్రభు దగ్గర ఒకసారి, అయ్యా నిన్ను గురించి నేను సిగ్గుపడకూడదు ప్రభు. మీ పనిలో నేను సిగ్గుపడకూడదయ్యా. సువార్త విషయంలో నేను సిగ్గుపడకూడదయ్యా. సాక్ష్యం ఇచ్చే విషయంలో నేను సిగ్గుపడకూడదు ప్రభు. అయ్యా నేను సిగ్గుపడే వ్యక్తిగా ఉండకూడదు ప్రభు. పౌలు గారు అంటున్నాడు, సువార్త విషయంలో నేను సిగ్గుపడువాడను కాదు. ఈ రోజున నీవు ఏ అనుభవంలో ఉన్నా ఒకసారి జ్ఞాపకం చేసుకో. సువార్త విషయంలో సిగ్గుపడుతున్నావా? ప్రార్థన విషయంలో సిగ్గుపడుతున్నావా? దేవుని కొరకు సిగ్గుపడుతున్నావా? దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? పౌలు గారిని శ్రద్ధగా వెతికాడంట. ఒనేసిఫోరు శ్రద్ధగా వెతికాడంట. దేవుని వెతకగలుగుతున్నావా? దేవుని సన్నిధిని వెతకగలుగుతున్నావా? దేవుని బలాన్ని వెతకగలుగుతున్నావా? నీ బలం మీద ఆధారపడుతున్నావా? నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను ప్రేమించి నీకు అనుగ్రహించిన తలంతులు పోగొట్టుకొని నిర్లక్ష్య వైఖరితో ఉంటున్నావా? అయ్యో నేను ఇది పోగొట్టుకున్నానే, ఈ పరిచర్య పోగొట్టుకున్నానే, దేవుడు నాకు ఇచ్చింది చేయలేకపోతున్నాను. ఎక్కడ చేయి జారిపోయింది? ఎక్కడ నిర్లక్ష్యంతో నేను చేయి విడిచిపెట్టాను? ప్రభువా నన్ను క్షమించయ్యా అని దీపం వెలిగించి చీపురు పట్టి ఊడ్చి శ్రద్ధగా వెతకగలుగుతున్నావా? వెతకగలిగితే నీకు దొరుకుతుంది. నువ్వు పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి పొందుతావు. ఒనేసిఫోరు ఆదరిస్తూ ఉన్నాడు. మనం ఆదరించే వారంగా ఉండాలి. మన మాటలు ఆదరించేవిగా ఉండాలి, గాయపరిచేవిగా ఉండకూడదు. గాయాలు రేపేవిగా మన మాటలు ఉండకూడదు. అయ్యా అయ్యా
అనేకులకు ఒక ఆదరణగా నేను ఉండాలి ప్రభువా. నా కుటుంబంలో నేను ఆదరణగా ఉండాలి నాయన. ఉపచారము చేశాడంట, ఉపచారము, పరిశుద్ధులకు ఉపచారము చేశాడంట. దైవజనుని ఇంట చేర్చుకొని దేవుని పనిలో సహకరించాడు. తన ఇంట సంఘము కట్టబడడానికి కారకుడయ్యాడు. నీ ద్వారా దేవుని పని జరగాలి, సంఘము కట్టబడాలి, దేవుని రాజ్యము కట్టబడాలి. దానికి పరిచయలో ఒక మూల స్తంభంగా నీవు నిలవాలి, నీవు నిలవాలి, నీవు నిలవాలి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక మారందరము చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినాన మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో నీరు కట్టి ఫలభరితముగా చేయి. ఏ ఒక్క మాట నిరర్థకము కాకూడదు తండ్రి. 1AC4 ఆత్మీయ అనుభవాలు మా జీవితంలో మేము కలిగి మీ కనికరాన్ని మేము పొందినట్లుగా కృప అనుగ్రహించండి. మీ సన్నిధిలో చేరిన ఒక్కొక్కరిని మీ హస్తం ఉంచి దీవించండి, మీ హస్తం ఉంచి బలపరచండి, మీ ఆత్మతో నింపి బలపరచండి. సహాయం చేసి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. చెప్దాం, ఆమేన్, ఆమేన్, ఆమేన్.